మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ఏకైక అంశమే నిన్న జరిగినటువంటి విమాన దుర్ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య క్షణక్షణము గడియ గడియకు ఎవరి అంచనాల ప్రకారం అవి పెరుగుతూనే ఉంది. కానీ న్యూయార్క్ టైమ్స్ ప్రకారంగా 300 మంది వరకు చనిపోయినట్టు ఇక్కడ నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. ఈ లేటెస్ట్గా న్యూయార్క్ టైమ్స్ తెలియజేసినటువంటి ఈ యొక్క ఈ డిజిట్ రావడానికంటే ముందు ఈ ఎయిర్ ఇండియాలో ప్రయాణించినటువంటి వాళ్ళు గత వీడియోలో నిన్న చెప్పినట్టుగానే 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిష్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ పౌరులు ఉన్నారు ఇందులో కూడా. కానీ ఈ యొక్క దుర్ఘటన జరిగినటువంటి సమయములో ఆ యొక్క సందర్శన ప్రదేశము ఇప్పుడు వీళ్ళందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు మరియు దేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ వీళ్ళందరూ కూడా రిలీఫ్ కార్యక్రమాలలో ప్రధానమంత్రి మోడీతో సహా అమిత్ షా కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నట్టు నిన్న కూడా చెప్పాము. నిన్నటి నుండి ఇప్పటిదాకా కూడా ఇవే వార్తలు దేశవ్యాప్తంగా అన్ని ఛానల్స్లోనూ అన్ని సోషల్ మీడియాలోనూ ఇవే పెద్ద ఎత్తున గడియకు అప్డేట్స్ చేస్తున్నవి. ఈ యొక్క అప్డేట్స్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క విమాన దుర్ఘటనకు ఎవరు బాధ్యులు అనేబడేటువంటి అంశం కంటే టెక్నికల్గా ఏ కారణాలు ఈ యొక్క దుర్ఘటనకు బాధ్యత వహించాయి, ఇందులో పట ఏమేమి జరిగి ఉండవచ్చు అనేటువంటి ఊహాగానాలు మాత్రం జరుగుతున్నవి. కానీ ఇక్కడ అమెరికా దేశం నుండి కూడా ఎక్స్పర్ట్ టీం వచ్చి ఆ యొక్క విమాన శకలాలు పడి ఉన్నటువంటి ప్రదేశాలలో నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అందులో పట బ్లాక్ బాక్స్ కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. కానీ ఆ బ్లాక్ బాక్స్ ఇంతవరకు కూడా అది దొరకలేదు. ఈ బ్లాక్ బాక్స్ అనేది విమానం యొక్క సంఘటనలకు సంబంధించి ఆ బ్లాక్ బాక్స్ మొత్తం వివరాలు తెలియచేస్తుంది. కనుక మొట్టమొదటిగా సముద్రాలలో కూలిపోయిన విమానాలు కానీ లేక ఎక్కడైనా కానీ ఇటువంటి ప్రపంచ చరిత్రలో దుర్ఘటనలు జరిగినప్పుడు ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగానే వాటిని నిర్ణయిస్తారు. అక్కడ సాంకేతిక లోపమా, లేకుంటే మానవ తప్పిదమా, లేకుంటే ఈ యొక్క పక్షులు వాటిని ఢీ కొట్టడమా, లేకుంటే ఇంజన్ 2 ఏకకాలంలో ఫెయిల్యూర్ కావడమా, లేక ఏమి కారణము, లేకుంటే ఏమైనా విద్రోహ చర్యనా, ఇవన్నీ కూడా నిన్నటి నుండి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఊహాగానాలన్నిటినీ కూడా పక్కన పెట్టినట్లయితే ఈ పక్కన పెట్టినటువంటి అంశాలలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి అంశం ఏకైక అనేది కారణం అయితే ఇప్పటి వరకు లభించటం లేదు. ఇందులో కూడా అక్కడ గుజరాత్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళలో ఉన్నారు. ఈ చనిపోయినటువంటి వాళ్లకు వందలు వేల లక్షల కళలు ఈ యొక్క తమ జీవితంలో చూసి వాటిని నిజము చేసుకోవడం కోసం బ్రతుకుతూ లండన్కు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు గాలిలోనే కలిసిపోవడానికి గల కారణాలు ఎవరు అంటే అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో ఎవరు బాధ్యులు అనే చెప్తారే తప్ప ఎందుకు కారణాలు వెతకడానికి వెనక ముందు అసలు ఈ యొక్క దుర్ఘటనకు సంబంధించి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లేదా భారతదేశము ఆ యొక్క విమానాన్ని సప్లై చేసినటువంటి ఆ కంపెనీ ఆ కంపెనీలకు సంబంధించి ఏమి జరిగింది, భారతదేశ ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత అంటే ఈ యొక్క ప్రభుత్వాల బాధ్యతకే విషయానికే వస్తే సోషల్ మీడియాలో ఏదైనా రైలు ప్రమాదము జరిగితే ఆ మంత్రిత్వ శాఖలు రిజైన్ చేసినటువంటి సంఘటనలనే చూసాము. అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి కూడా తమ యొక్క జీవితంలో అటువంటి సంఘటన జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేశారే. కానీ ఇక్కడ హంతకులే ఏలుతున్నటువంటి దేశంలో, హత్యలే పరమావధిగా చేస్తున్నటువంటి దేశంలో ఆ యొక్క అధినాయకత్వాన్ని దేశంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సీట్లలో కూర్చున్నటువంటి వాళ్లకు హత్యలు ఎలా, ఆత్మహత్యలు ఎలా, మనిషి ప్రాణం ఏంటి, ఇవన్నీ లెక్కలు ఉండవు, పత్రాలు ఉండవు. ఇవన్నీ కూడా వ్యాపారంలో ఒక భాగమే. ప్రతి మనిషి జీవితం కూడా ఒక వ్యాపారమే. వ్యాపార పరంగానే దృక్కోణము ఉంటుంది. ప్రతి లావాదేవీ కూడా లాభాల దృష్టితోటే నడుస్తుంది. కాబట్టి ఇక్కడ 2-3 విషయాలు చెప్పుకోవాల్సి వస్తున్నది. ఈ చెప్పుకోవడంలో ఈ జరిగినటువంటి దుర్ఘటన సమయంలో ఎవరు బాధ్యులు, ఎవరిని బాధ్యత వహించాలి చేయాలి అనబడేటువంటి ఉద్దేశం అయితే కాదు. కానీ ఇక్కడ ఎవరు భారతదేశంలో ఏమేమి తయారు చేయవచ్చును, ఏమేమి తయారు అవుతాయి అంటే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాలి కూడా. కింజారపు రామ్మోహన్ నాయుడు ఈయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఇది పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వాళ్ళ నాన్న కూడా పేరు పోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన కూడా మంత్రి కాబట్టి ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో మంత్రి. మరి ఈయనకు ఉన్న మంత్రిత్వ శాఖ ఏంటి?
సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంటున్నాము, కానీ ఈయన మినిస్ట్రీలో ఎయిర్ ఇండియా ఏది? ఈయనకు భారతదేశానికి ఎయిర్ ఇండియా అనబడేటువంటి సంస్థను ఎయిర్ ఇండియా 1953 నుండి 2002 సంవత్సరం వరకు ఎయిర్ ఇండియా యొక్క కంపెనీని భారతదేశము యొక్క సంస్థాన తమ ఆధీనంలో ఉండేది, తమ సంస్థానాల్లో ఇది ఆపరేట్ చేసేది. కానీ ఈ ఎయిర్ ఇండియానే టాటాలకు అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము. టాటా ఎయిర్లైన్స్ అంటే ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ను టాటా సంస్థ కొనుక్కున్నది. కొత్తగా 2022 సంవత్సరంలో మోడీ ప్రభుత్వము ఇండియన్ ఎయిర్లైన్స్ను అనగా ఈ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ను అమ్మేసుకున్నది. కాబట్టి దీనికి ఉండేటువంటి మంత్రి ఈ యొక్క కింజారపు రామ్మోహన్ నాయుడు కానీ మురళీధర్ మోహల్ కానీ ఈయన యొక్క మినిస్టర్ ఆఫ్ స్టేట్, వీళ్లకు మంత్రిత్వ శాఖలు లేవు. మంత్రిత్వ శాఖలు ఉన్నవి ఎందుకు? విమానాలు లేనటువంటి, విమానాల సంస్థ లేనటువంటి మంత్రులుగా, మంత్రిత్వ శాఖలుగా వీళ్ళు ఇప్పుడు పదవి దక్కించుకొని పదవిని అనుభవిస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటిది కంట్రోల్ ఎవరి మీద ఉంటుంది? ఈ యొక్క టాటా, ఈ యొక్క ఇండియన్ ఎయిర్లైన్స్ను టాటా సంస్థ ఓన్ చేసుకున్నది. కాబట్టి ఈ టాటా ఓన్ చేసుకున్నటువంటి సంస్థ నడిపిస్తున్నటువంటి ఎయిర్లైన్స్ ఈ యొక్క డ్రీమ్ లైనర్ అనబడేటువంటి ఈ యొక్క ప్యాసింజర్ విమానాన్ని అమెరికన్ సంస్థ తయారు చేస్తుంది. అనగా ఈ యొక్క విమానాల తయారీలో కూడా భారతదేశములో తమ సంస్థ అనేది లేదు. కాకపోతే ఇది టాటా వాళ్ళు డ్రీమ్ లైనర్ విమానాన్ని అమెరికా తయారు చేసేటువంటి విమానాలను కొనుగోలు చేసి ఎయిర్ ఇండియా పేరుతో, భారతదేశం పేరుతో టాటాలు నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఈ దుర్ఘటన జరిగిన మరుక్షణమే ₹1 కోటి కంపెన్సేషన్ను ఇందులో పట చనిపోయినటువంటి వాళ్లకు ప్రకటించేశారు. కానీ లెక్క ప్రకారం వీళ్లకు ఇంకా రావాల్సినటువంటి మనిషికి 32 లక్షలు, 1,32 లక్షల వరకు కంపెన్సేషన్గా వీళ్ళకు ఒక లెక్క ప్రకారంగా అది వస్తుంది. కాబట్టి టాటాలో వాళ్ళ యొక్క నీతిలో వ్యాపారమే ఉంటుంది. కానీ వ్యాపార నీతిలో కూడా కాస్త నిజాయితీ కలిగినటువంటి, నీతి కలిగినటువంటి ఈ టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ, ఈ యొక్క టాటా సన్స్, ఈ టాటా ఫ్యామిలీస్, ఈ యొక్క టాటా గ్రూప్ ఓన్ చేసుకున్నటువంటి టాటా సంస్థ భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లాగే ఈ డ్రీమ్ లైనర్ అనబడేటువంటి ఈ విమానాన్ని 7878 ఈ యొక్క విమానాన్ని అమెరికన్ సంస్థ తయారు చేస్తుంది. ఈ యొక్క అమెరికన్ సంస్థ తయారు చేసినటువంటి విమానాల సంఖ్య 1188 ఇప్పటి వరకు. యాజ్ ఆన్ టుడే అనడానికి లేదు, మే నెల వరకు మాత్రం ఇవి 1188 తయారు చేసినవి. ఈ యొక్క తయారీలో కూడా యొక్క భారతదేశం ఒక్కటే కాదు, ఇందులో కూడా వేరే దేశాలకు సంబంధించినవి కూడా. నిప్పన్ ఎయిర్లైన్స్ కూడా ఈ యొక్క విమానాలను ఉపయోగిస్తుంది, యునైటెడ్ ఎయిర్లైన్స్ కూడా ఉపయోగిస్తుంది, అట్లాగే అమెరికన్ ఎయిర్లైన్స్ కూడా ఈ విమానాలను ఉపయోగిస్తుంది, జపాన్ ఎయిర్లైన్స్ కూడా ఈ యొక్క విమానాలను ఉపయోగిస్తుంది. కాబట్టి భారతదేశము అనగా ఇక్కడ భారతదేశము అమ్మేసుకున్నటువంటి ఎయిర్ ఇండియాలో ఈ విమానాలను నడిపిస్తుంది అనడానికి వీలు లేదు. ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ రన్ బై టాటా గ్రూప్, కాబట్టి టాటా గ్రూపే ఇక్కడ బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఎవరు డిమాండ్ చేయకముందు, ఎవరు కోరక ముందు వీళ్ళు కోటి రూపాయలు ఒక్కొక్క మనిషికి వీళ్ళు కంపెన్సేషన్ నష్టపరిహారంగా చెల్లింపు ప్రకటన చేశారు. ఇక్కడ విమానంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఆ విమానం కూలినటువంటి మెడికోస్ యొక్క హాస్టల్ భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళపై పడితే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ప్రైవేటుగా అనేది 100 దాటి వస్తుంది. కాబట్టి ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ సంస్థ తెలియజేసినటువంటి డిజిట్ 300 వరకు, 300 పైన కూడా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ సరిహద్దు యుద్ధము మరియు ఈ యొక్క యుద్ధ మేఘాలు తీవ్రమైనటువంటి శత్రు వైఖరి అనుసరిస్తున్న కారణంగా భారతదేశం అయితేనేమి, పాకిస్తాన్ అయితేనేమి
ఇవి పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడము లేకుండా పక్క నుండి పోవడం మూలన ఆ దేశం యొక్క అనగా అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళడానికి పట్టేటువంటి సమయము కంటే ఇంకెక్కువ సమయము పట్టడం మూలన ఆ యొక్క ఫ్యూయల్ అందులో కూడా నింపవలసినటువంటి ఫ్యూయల్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి కెపాసిటీకి సంబంధించి ఇంజన్కు అందవలసినటువంటి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ఖచ్చితంగా సరిగ్గా పనిచేయకపోవడం మూలానే ఆ యొక్క ఇంజన్లకు ఇంధనము అందకపోవడం మూలానే ఒక అంచనా ప్రకారంగా ఈ దుర్ఘటన జరిగినట్టుగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అనగా ఈ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి అనేక అంశాలలో ఇది కూడా ప్రధానమైనది. ఎందుకంటే ఇది సత్యం దూరం కావడానికి వీలు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మధ్యన నడుస్తున్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా పాకిస్తాన్ యొక్క గగనతలాన్ని ఉపయోగించకుండా దూరంగా జరిగినది కాబట్టి, ప్రయాణం పెరిగినది కాబట్టి, ఇంధనము పెరిగినది కాబట్టి ఆ యొక్క ఇంధనము పెరిగిన దాని సంఖ్యకు ఆ యొక్క లోడు భరించగలిగిందా లేదా, ఆ యొక్క చిన్న ఇన్స్ట్రుమెంట్ ఆ ఇంజన్లకు పెట్రోల్ కంటే చాలా నీట్గా ఆ యొక్క విమాన ఇంధనాన్ని వాడతారు కాబట్టి అది దాని ఫ్యూయల్ అనడమే కరెక్ట్. కాబట్టి ఆ ఫ్యూయల్ సప్లై కాలేదు కాబట్టి ఆ విమాన దుర్ఘటన జరిగింది అని చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉంది. ప్రభుత్వము చేతిలో ఏముంది, భారత ప్రభుత్వము చేతిలో ఏముంది అని గనక అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సంస్థలే కానీ, బ్రిటిష్ పౌరుల తరఫున బ్రిటిష్ ప్రధానమంత్రి అడిగినా, కెనడా ప్రధానమంత్రి అడిగినా కూడా ఇక్కడ భారతదేశం తరఫున జవాబు చెప్పడానికి టాటా వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ టాటా వాళ్ళు డ్రీమ్ లైనర్లే కొనుక్కొని ఆ డ్రీమ్ లైనర్లతోటి తమ యొక్క ఎయిర్ ఇండియా సంస్థ ద్వారా కనీసం 500కు పైబడిన విమానాలు రోజుకు వీళ్ళు నడిపిస్తారు. ఈ యొక్క 200 ఎక్కువ దేశాలకు గమ్యస్థానాలకు ఆ యొక్క ప్యాసింజర్లను చేర్పిస్తారు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వం యొక్క పాత్ర ఏమీ లేకుండా పోతుంది. కాకపోతే పెత్తనానికి పెద్దరికానికి వీళ్ళు హాస్పిటల్స్కు వెళ్ళడము, అక్కడ పరామర్శించడము, అక్కడ చనిపోయినటువంటి వాళ్ళను కన్సోల్ చేయడము తప్ప మిగిలింది వీళ్ళ చేతిలో ఏముంది. కాబట్టి ఈ యొక్క విమాన దుర్ఘటనకు సంబంధించి ప్రధానమంత్రి కానీ, ఈ యొక్క సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కానీ ఏమి బాధ్యత వహిస్తారు, ఎవరు రాజీనామా చేస్తారు? ఇక్కడ మంత్రిత్వ శాఖ మీద పట్టు లేనటువంటి వ్యక్తి, మరి ఈ యొక్క విమానయాన శాఖకు సొంత విమానాలు లేనటువంటి ఎయిర్ ఇండియా మీద ఏ అధీనంతో ఏ పెద్దరికముతో మాట్లాడుతారు ఈ సంస్థ మీద చర్యలు తీసుకోవడానికి లేదా రాజీనామా చేయడానికి గనక విషయమే వస్తే కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఎందుకంటే ఇతని చేతిలో భారతదేశంలోని ఎయిర్లైన్స్ కూడా భారతదేశం చేతిలో లేదు. కాబట్టి ఈ టాటాలకు అమ్మేసుకున్నటువంటి అమ్మేసినటువంటి ధరలకు అమ్మినటువంటి ఈ యొక్క పైసలకు వాళ్ళు బాకీ ఉన్నటువంటి డబ్బులను మాఫీ చేసి వాళ్ళు చెల్లించినటువంటి డబ్బులతోటే ఈ ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పజెప్పినటువంటి ఘనత నరేంద్ర మోడీ సర్కార్కే ఉంది. కాబట్టి భారతదేశానికి ఎయిర్లైన్స్ లేనటువంటి సంస్థకు దానికి మంత్రి ఉండి ఎందుకు, అది ఊసిన ఒకటే ఉన్న ఒకటే, తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టే ఇచ్చి ఏమి లాభం అనుకుంటే తన కొడుకు కంటే ఎవడు కూడా పెద్ద కాకూడదు అనేటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు పరిపాలిస్తూ మోడీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క చనిపోయినటువంటి ప్యాసింజర్స్ విషయంలో కానీ, గుజరాత్లో ఉన్నటువంటి అక్కడ కూలినటువంటి డాక్టర్స్ పోయినటువంటి 100 కంటే పైగా అనధికారికంగా చెప్తున్నాం, అధికారికంగా రేపు వచ్చేంత వరకు ఎంతమంది వస్తున్నారో తెలియదు. కానీ వాళ్ళ చేతిలో ఏముంది, ఎవరు బాధ్యత వహిస్తారు అంటే వీళ్ళు యథాతథంగానే మాకు ఏమీ సంబంధం, హమ్ ఝోలా ఉఠాయింగే హమ్ చల్తే బనేంగే అనేటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అవసరమానబడేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉద్భవిస్తున్నది. మరి రాజీనామా మంత్రిత్వ శాఖ ఫెయిల్ అయితే రాజీనామా ఎవరు చేయాలి అంటే రాజీనామా చేయడానికి కూడా ఆ యొక్క మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఎయిర్ ఇండియా లేదు. కాబట్టి ఆ యొక్క గుడ్డి కన్ను ఉన్నా ఒకటే, తెరిచినా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి శాపగ్రస్తులైనటువంటి ఇందులో చనిపోయినటువంటి వాళ్ళ గురించి అయితే ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి ఎవరు చేయకపోయినా అత్యంత
బాధతో కూడా ఈ విషయాన్ని కర్కశంగా నిర్కృషంగా చెప్పవలసి వస్తున్నందుకు థ్యాంక్ యూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.